ఖచ్చితంగా నేనే గెలుస్తా అనే ధైర్యం నాకుంది. అంత కాన్ఫిడెంట్ గెలవగలను. అంత కాన్ఫిడెంట్ ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. అపోజిషన్ పాలిటిక్స్ అంటే రెండు పక్కల చూడాలి. ఇప్పుడు మనం మూడు పక్కల చూడాలి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. సో మీ అపోజిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఖచ్చితంగా మీరే గెలుస్తారా? ఖచ్చితంగా నేనే గెలుస్తా అనే ధైర్యం నాకుంది. అంత కాన్ఫిడెంట్ గెలవగలను. అంత కాన్ఫిడెంట్ జనాల మధ్య ఉంటాం. మేము అధికారంలో లేనంత మాత్రాన దూరంగా వెళ్ళాం. ప్రజల మధ్య ఉంటాం. మా అత్త మామలతో కలిసి ఉంటాం. మా ఊర్లోనే ఉంటాం. గెలిచినా ఓడినా మా ఊర్లోనే ఉంటాం. లాస్ట్ 5 years కౌన్సిలర్ గా ఉన్నప్పుడు అదే ఇంట్లో ఉన్నాం. తర్వాత 5 years అవకాశం లేనప్పుడు కూడా అదే ఇంట్లో ఉన్నాం. అదే జనాల మధ్య ఉన్నాం. ఇప్పుడు వెళ్ళి చూసినా చెప్తారు, వ్యవసాయం చేసుకుంటూ ఊర్లోనే ఉండడం జరిగింది. మళ్ళీ కూడా ఊర్లోనే ఉంటాం. వాళ్ళ సమస్యలు తెలుసుకోవడంలో గానీ, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడంలో గానీ ముందుంటాం. మా దగ్గర ఏంటంటే లేడీస్ ఏమైనా మాట్లాడాలన్నా కూడా డైరెక్ట్ రావచ్చు నా ఇంటికి. నేను ఎప్పుడు ఎల్లవేళ తలుపు తెరిచే ఉంచుతా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి. అది నా ప్లస్ పాయింట్. సో ఎప్పుడు ఊర్లో అందరికీ అందుబాటులో ఉంటాం.